నీకేం తగ్గితే తగ్గినంత డబ్బులు తీసేసుకో. పిల్లలకి 4 పిల్లలకి క్యాన్సిల్ చేసి స్టూడెంట్ ఏం చేద్దాం మరి? ఇష్టం ఏం చేద్దామండి, నేను చేస్తాను అలా కదా బస్సు. కిలో 2 కిలోలు నువ్వు రద్దు పోయిన వరకు డబ్బులు ఇచ్చేస్తాను, లేకపోతే 2 కిలోలు ఆయమే తర్వాత ఏం చేయి. వ్యాపారం అప్పుడప్పుడు అయిపోవాలి. ఇది రెడీ వ్యాపారం ఎప్పటికప్పుడు అయిపోవాలి. కిలో మామూలులే అని మరి లేదండి, అట్లా అమ్మేస్తాం. తెచ్చివ్వడం అంటే జరిగే పని అది. మీరు ఎవరు పంచి పెట్టుకోవడం తప్ప కానీ కొంచెం రేటు తగ్గించి అలా అన్నారో రూపాయి ఇటు ఇవ్వగలం కానీ పచ్చి పోయింది, అచ్చంగా పండు పోయింది. మంచిగా పచ్చి మాకు ఏదంతా కలరింగ్ కోసం, ఇదంతా వీడియోలకి ఛానల్స్ కోసం పెట్టుకోవడానికి, టీవీ ఛానల్లో పెట్టుకోవడానికి ముందు చేయాలి తప్ప మా పనులు. హైదరాబాద్ వెళ్ళానండి 3 రోజులు అయింది. ఇంటికి వాళ్ళు వచ్చింది మా చెప్తున్నారు వచ్చా వాళ్ళు ఏంటంటే కావాల్సిన ఐటమ్ అంటే మళ్ళీ ఏంటంటే ఇలా వస్తుంది. కొంచెం బాగుండు కాయ 2000 దాకా అన్నా. ఎక్కడన్నా నేను ఇప్పుడు అంటే రైతు బజార్ దగ్గర ఉన్నా, కాళేశ్వరం మార్కెట్ రేపు అక్కడికి వస్తారని లేకపోతే మధ్యాహ్నం నేను వస్తానంటే చూసుకోవచ్చు. ఎక్కడ ఉన్నారు మీరు? హైదరాబాద్ బండి మొత్తం రాని ఓన్లో రైలు పట్టారు. హారతి ఇచ్చాను. గిన్నెతో వస్తే బాగుంటుంది. చూడు 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 తల్లి చూడు చూడు అది కాదు. సింధు అటు చూడమ్మా, సింధు ఇటు కూర్చుంటామా? ఇల్లు దగ్గర కూర్చో, ఇల్లు పక్కన కూర్చుంటా. వెళ్ళండి బాబు, మీరు వెళ్ళండి. చూడండి అమ్మా. పోయండి ఒక్క నిమిషం పోయండి. బాబు చూడమ్మా. ఎక్కడికి? ఒక 5 minutes వచ్చేస్తుంది. చెప్పండి. లేదు మామూలుగా లేట్ ఎక్కకూడదు. పైనుంచి మీరు నువ్వు వెనక జరగన్నా. పాపం ఆ బాబు నిద్రపోతున్నాడు. లేదు కళ్ళు కిందకి ఫీవర్ బాబుకి గదిలో కూర్చోబెట్టి ఏమంటే పోయమంటారా? ముందు పడే ముందు విసిరే పడే పడే పడే. మీ వాళ్ళ మమ్మీని రమ్మన్నారు. మమ్మీ అమ్మాయి
ఆంటీ వీళ్ళు వస్తారు, వీళ్ళు ముగ్గురు ఈ అమ్మాయి కూడా వేసింది. వెళ్ళండి అమ్మాయి, వేసేయండి. వేయండి 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 ఏమంటాడండి? వేసేయండి. కొంచెం పైనుంచి వేయండి. జస్సుగా లోపలికి వెళ్ళు. రెండు నిమిషాలు మాట్లాడేది పిల్లలు ఉన్నారు. ఓకే చాలు. పోయండి. తిప్పండి, పోసేయండి. గిన్నెతో పోసేయండి. కాయలు పడటం కావాలండి. మీరు అలా పోసినా కనబడవు, కాయలు ఒకేసారి కనబడాలి. ఇలా కళ్ళు పైకి చూడు, వీడియోలో నువ్వు కళ్ళు మూసేసినట్టు కనిపిస్తుంది. ప్రేక్షకులందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు. ఈ పండుగ మనం 3 రోజుల వరుసగా అందరం చాలా సంతోషంగా గడుపుతూ జరుపుకుంటాము. ఇంటి నిండా చుట్టాలు, పిండి వంటలు అన్ని రకాలు చేసుకొని సరదాగా గడుపుతాము. భోగి పండుగ రోజు భోగి పళ్ళు పిల్లల సంవత్సరం పిల్లల లోపు నుంచి చక్కగా అందరినీ వేడుకలాగా భోగి పళ్ళు పోసుకొని సంతోషంగా పిల్లలందరినీ పిలిచి సంతోషంగా జరుపుకునే పేరంటం ఇది. సంక్రాంతి శుభాకాంక్షలు. సంక్రాంతి 3 రోజులు చక్కగా భోగి పండగ కలువు అందరూ భోగి పళ్ళు పోసుకుంటారు. భోగి రోజు పిల్లలందరూ వస్తారు, కూతుళ్ళు అల్లుళ్ళు కోడళ్ళు కొడుకులు అందరూ ఉండి సరదాగా పెద్ద పండగ ఇది బాగా చేస్తారు అందరూ. పండగ భోగి రోజు చిన్నపిల్లలందరినీ తీసి ఇరుగు పొరుగు వాళ్ళని పిలిచి తాంబూలం అది ఇచ్చి భోగిపల్ల వేసి దిష్టి పోవడానికి ఇచ్చేస్తారు. పండగల్లో సంక్రాంతి కూడా చాలా ముఖ్యమైన పండుగ. ఈ పండుగ అందరూ చాలా సంతోషంగా జరుపుకుంటారు. ఈ పండుగలో చిన్నపిల్లలకి దిష్టి పోవడానికని వాళ్ళ మొదటి సంవత్సరం తల్లిదండ్రులు పిల్లల్ని కూర్చోబెట్టి పెద్దవాళ్ళని పిలిచి అందరినీ పిలిచి చక్కగా వాళ్ళకి భోగిపళ్ళు పోసి వాళ్ళకి దిష్టి తీసి వాళ్ళకి ఆనందాన్ని కలిగిస్తారు. ఈ సంవత్సరంలో వచ్చిన మొదటి పండుగ సంక్రాంతి. ఈ 3 రోజులు బాగా జరుపుకుంటాం. భోగి, సంక్రాంతి, కనుమ 3 రోజులు వరుసగా బాగా జరుపుకుంటాం. భోగి మంటలు, తలస్నానాలు, పిల్లలకి తలంటు పోసి సాయంత్రం పిల్లలకి భోగి పళ్ళు పోసి పిల్లలకి దిష్టి తగలకుండా ఈ భోగి పండగ చేసుకుంటాం మనం. సంక్రాంతి పండగ వచ్చే అన్ని పండగల్లో మొదటి పండుగ. పాడి పంటలు నిండుగా కలుగుతాయని ఆశిస్తాం అందరం. చిన్నపిల్లలకి ఇది బాగా ప్రధాన పండగ, ఎందుకంటే వీళ్ళకి 10 days హాలిడేస్ వచ్చేదల్లా ఈ పండగ ఒకటి. వీళ్ళు బాగా ఎంజాయ్ చేస్తారు ఈ పండగని. ఇంటి నిండా చుట్టాలతో పిండి వంటలతో ఈ పండగని బాగా ఎంజాయ్ చేస్తారు అందరూ. సంక్రాంతి పండుగలో నాకు ఒక గాలిపటాలు ఎగరేస్తే చాలా ఇష్టం. అలాగే భోగి పళ్ళు పోస్తే పిల్లలందరికీ సంతోషం కలిగిద్ది అనుకుంటున్నాను.